అమ్మా సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కదమ్మా, ఇంటికి రావాలనిపిస్తుంది, పర్వాలేదా రావచ్చా? రా అమ్మా, నిన్నెవరేమంటారు? ఇది నీ ఇల్లు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. సరే అమ్మా. ఎవరత్తమ్మా? స్వాతియా? ఏమంటుంది? పండగ సెలవులు వస్తున్నాయిగా, ఇంటికి వస్తానంటుంది. అవునా? ఎందుకు? ఎందుకంటావేంటి? దాని ఇల్లు, దాన్ని ఇష్టం వచ్చినప్పుడు వచ్చింది, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిద్ది. ఆహా, అలా అనలేదు అత్తమ్మా. తను ఇక్కడికి వచ్చేసిందంటే అక్కడ ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? అలా అత్తుందిగా, అలా అత్త చేసుకుంటుందిలే. నా కూతురు ఇంటి పని మనిషి అనుకున్నావు ఏంటి? ఆ ఇంటి కోళ్ళు. అలా ఏం కాదత్తమ్మా, వాళ్ళ అత్తగారికి వయసు ఎక్కువ కదా, పాపం ఆవిడేం పని చేసుకుంటుంది, తను ఉంటే తోడుగా ఉంటుంది కదా. నొప్పులే ఉంది, టాబ్లెట్ వేసుకుని తగ్గిపోయింది. ఎలాగా పండగ కూతురు వచ్చింది కదా, ఇద్దరు కలిసి చేసుకుంటారు. అవునత్తమ్మా, మీరు చెప్పింది కరెక్టే. ఏంటి ఎక్కడికి బయలుదేరావు? నేను మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను అత్తమ్మా. నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాడే? మీరున్నారు కదా అత్తమ్మా, మీరు చేసుకోండి. అమ్మో, ఈ చలికాలం నా మోకాలు నొప్పులే, కాలు పని చేయవే. నొప్పులతో ఏముంది అత్తమ్మా, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది కదా. అయినా మీ అమ్మాయి వస్తుంది కదా, ఇద్దరు కలిసి పంచుకోండి పనులు. ఇందుకు ఎప్పుడు వస్తావే? నాకు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి వెళ్తున్నాను, నాకు రావాలనిపించినప్పుడు వస్తాను.